గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం అని తెలుసుకో. మీరెప్పుడైనా ఆలోచించారా? గెలుపు కావాలంటే పరువు వీడి ప్రయత్నం చేయాలి. అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది. స్పృహ పడుకొని కలలు కంటే సరిపోదు కదా. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైన చేరుకు. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు చేజారిన అవకాశం మళ్ళీ నీ ముందుకు రాదు అని గుర్తుపెట్టుకో. బాధ బాధ్యత ఎవరికీ చెప్పకు. ఎవరు పంచుకోరు, పట్టించుకోరు. గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏది ఉండదు అని తెలుసుకో. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవనేమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకోని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లేచి పోరాడు అని ఎవరు చెప్తారు? కేవలం నీకు నువ్వే చెప్పుకోవాలి. ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు కదా, అవునా? ఏది కూడా శాశ్వతంగా అలానే ఉండవు. కష్టాలు, సమస్యలు, నష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే అని గుర్తుపెట్టుకో. సంతోషంగా ముందుకు వెళ్ళిపో. బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం ఏంటో. కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమవుతుంది. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి నువ్వు ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు నువ్వు ఎవ్వరిని అస్సలు వదలకు. సరేనా? నిలబడ్డం నేర్చుకో, ఒంటరిగా కలబడ్డం నేర్చుకో. సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు, మహారాజులా. కన్నీళ్లను దాచడం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం అని తెలుసుకో. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలి అనుకుంటే కడదాకా అస్సలు వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే అది. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యమనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనుకరించదు. అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే ఎంతో గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా మారినప్పుడు వెలివేసిన వ్యక్తులే కదా గొప్ప శక్తులుగా మారి చూపించగలరు. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ కూడా ఓపిక కోల్పోవద్దు. నీ ఓటమిని అస్సలు నువ్వు ఒప్పుకోవద్దు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాల్సిందే. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు నువ్వు మోయాల్సిందే. నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి బోలెడున్నాయి. చరిత్రలో చాలా చోట ఉంది. గెలవాలి అనుకునే వాళ్ల కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ల కోసం. అలానే నువ్వు కూడా ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానమే కదా, అవునా? కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు. అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది అని మర్చిపోవద్దు. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ కూడా బలహీనపడవు. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఓదార్పు ఉంటే జీవితం మారుతుంది కూడా. నువ్వు ఎప్పటికీ కూడా వెనకడుగు అనేది అస్సలు వేయకు. సరేనా? నీకు నువ్వే ఓదార్పు చెప్పుకో. గెలవాలంటే మార్పు కావాలి,
ఖచ్చితంగా నువ్వు మారే తీరాలి. గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందో అనే ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు అనేది ఒకటి వస్తుంది. ఈరోజు దరిద్రం తిట్టుకున్నది ఏదో ఒక రోజు అనుభవమని అర్థమవుతుంది. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మర్చిపోకు. కొన్ని తలుపులు మూసుకుపోతేనే కదా కొత్త మలుపుల్ని నువ్వు చేరుకుంటావు. కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. అది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకైనా ఇంతలా బాధపడింది అని నీకు అప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు కోసం చూడు, ఎదురు చూడు, అన్నీ నీకు అర్థమవుతాయి. కాలం దేనికి సమాధానం చెప్పదు, ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప. గొప్ప కథల్లోని పాత్ర లేకపోయినా కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో. అవసరం చెప్తే రాదు, అవకాశం పోతే తిరిగి రాదు కదా. వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. అమ్ముకోగలగాలే కాని ఆలోచనలే అంతులేని ఆస్తి. చేసే పన్ని దైవంలా భావిస్తే ఏదో ఒక రోజు జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది. ఎందుకంత ఆలోచన, దేనికంత ఆవేదన? పోయిందైతే తిరిగి రాదు, నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు కదా. ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరవు, ఎవరో అన్నారు అని నువ్వు చేతకాని వాడివవ్వవు కదా. జరిగేది జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు. రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అవునా? గెలుస్తా అన్నది నేను పలికిన శబ్దం కాదు, నేను రాయబోతున్న శాసనమని తెలుసుకో. చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు, చేరుకోలేవు అనుకుంటే ఆలోచన చేయకు. తన గురించి బాధపడమని ఏ గతమో చెప్పదు, భయపడమని భవిష్యత్తు కూడా అడగదు. మరి నువ్వెందుకు ఇంతలా భయపడుతూ ఆలోచిస్తున్నావు చెప్పు? కాలేజీల్లో, స్కూల్లో కన్నా కాలే కడుపు, కారే కన్నీరే జీవితంలో ఎక్కువ నేర్పిస్తాయి. అవును కదా. నిరాశ నీ వల్ల కాదు, వదిలేసాయి. ఆశ సాధిస్తావు, ఇంకొక అడుగు ముందుకు వేయి చాలు. నేను గెలుస్తా అంటే ఎవ్వరూ నమ్మలేదు, పోరాడుతుంటే ఎవ్వరూ తోడు నిలవలేదు. అందుకే నాకు ఎవ్వరూ అవసరం లేదు. గెలిచినా ఓడినా నాకు నేనే తోడుగా నీడగా ఉంటాను. పరిస్థితులు ఇంకొంత దారుణమైనా ఒక్కడినే పోరాడగలను, ఒంటరిగా అనుకున్నది సాధించగలను అని గట్టిగా నిన్ను నువ్వు నమ్మి నువ్వే ముందుకు వెళ్ళాలి. అప్పుడే జీవితం నీవశమవుతుంది. ఎవ్వరూ కూడా ఇక్కడ నీకు తోడు రారు. బద్ధకం వదిలేసిన రోజు నుంచి బ్రతకడంలో మార్పు అనేది మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు, వదిలేద్దామనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలనే అని తెలుసుకో. కొన్నిసార్లు గతాన్ని మరువడమే అతి పెద్ద గెలుపు. ఖచ్చితంగా సాధించాలనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా అది తప్పదు కదా. అవునా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, మళ్ళీ మొదలెట్టు. ఒక 6 నెలలు బలంగా కష్టపడితే అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంటే సమస్య ఎంతటిదైనా సరే అసలుకు వెనకడుగు వేయకు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. ఆగిపోదామనిపించిన ప్రతిసారి కన్నులు మూస్తే గుర్తొచ్చేదే గతం. ముందుకు వెళ్ళకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంది. ఆలస్యమైనా పర్లేదు కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. గుర్తుపెట్టుకో, నీ వల్ల కాదు అన్నవాళ్లకి నిన్ను అంచనా వేయడం ఎవ్వరి తరం కాదు అని నీ గెలుపుతో నిరూపించు. భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందం అనిపిస్తుంది. తరువాత జీవితంలో ఏది అంత పెద్ద భారం అనిపించదు. అవును కదా. ఆదాయం ఎంత వచ్చినా, సంపద పెరగాలన్నా తరగాలన్నా ఖర్చు మాత్రమే నిర్ణయిస్తుంది. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. 100 సార్లు ఓడిపోయాము అని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు, అన్ని ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. అన్నీ బావున్నప్పుడు కాదు, ఎంతో బాధలో ఉన్నప్పుడు మనమేంటో మనకు తెలుస్తుంది. నేడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమతులే. చాలామందికి ఏదో సాధించాలన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతుంటాయి. ప్రపంచం దృష్టిలో లోకువైనా పర్వాలేదు కానీ కుటుంబానికి మాత్రం భారం అవ్వకు. నువ్వు గెలిస్తే మీ అమ్మా నాన్న కళ్ళలోని ఆనంద బాష్పాలు కన్నా
గొప్పవి ఈ ప్రపంచంలో ఏముంటాయి చెప్పు? నిన్ను మర్చిపోయిన వాళ్ళకి సైతం నువ్వు గుర్తొస్తే గుండెల్లో గుచ్చుకున్నంత గొప్పగా ఉండాలి నీ గెలుపు. కొడితే కోటలు బద్దలయ్యేంత బలంగా కొట్టు, లేదా అటువైపు కన్నెత్తి కూడా చూడు. సరిగా ఉపయోగించకపోతే సమయమే అతిపెద్ద శత్రువు అవుతుంది కదా, అవునా? నిన్ను ఆపుతున్నది నీ సోమరితనమే, నిన్ను ఎత్తులో నిలబట్టగలిగేది నీలోని పోరాడే గుణమే. గుర్తుపెట్టుకో, రాయివి అయినా అయితే ఎవరైనా శిల్పంలా మార్చేవారేమో, మనిషిని కదా అని నిన్ను నువ్వే మార్చుకోవాలి కదా. ఎవ్వరూ ఇక్కడ నిన్ను మార్చరు, మార్చడానికి ప్రయత్నించరు కూడా. కేవలం నిన్ను నువ్వే మార్చుకోవాలి. రాసి పెట్టుకో, కోపం బాధ రెండూ ఏకమై వచ్చే చిరునవ్వు చాలా శక్తివంతమైనది, బలమైనది అని తెలుసుకో. జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథైనా నీకు నచ్చేలా మార్చుకో, రాసుకో. ఎవరూ రానప్పుడే ఎటు పోవాలో నీకు స్పష్టంగా తెలుస్తుంది. కాలాన్ని నువ్వు వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. మది మన మాట వింటే విధి నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. 10 రాళ్లు వేస్తే ఒకటి తగులుతుంది అని కాకుండా, వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నిస్తే అసలు 10 వేయాల్సిన అవసరం కూడా నీకుండదు కదా. ఆలోచించు, తెలుస్తుంది, సమాధానం దొరుకుతుంది. రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది. కష్టాన్ని వాయిదా వేస్తావో లేక అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితాన్ని హాయిగా మార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది అని తెలుసుకో. కోల్పోయినవి పొందలేవేమో కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి కదా. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని నీకు సృష్టిస్తాయి. ఏడిస్తే చచ్చిపోయినోళ్లే కాదు, బ్రతికి ఉన్నోళ్ళు కూడా రారు. నువ్వు సాధిస్తే, గెలిస్తే తప్ప. నీకు తెలుసు నీ బ్రతుకంత గొప్పగా లేదని, కానీ నీకు తెలుసు ఇలానే ఎక్కువ రోజులు కూడా ఉండదు అని. ప్రయత్నించు. ఫలితం ఏదైనా సరే పోరాడకముందే భయంతో నీతో నువ్వు అస్సలు ఓడిపోవద్దు. నేర్చుకోవడం, మర్చిపోనంత వరకు జీవితాన్ని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది. గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు, భవిష్యత్తులో నువ్వు సాధించబోయేది కూడా చరిత్రే కదా. ఒక గమ్యాన్ని ఎంచుకో, గాయాన్ని మరిచేలా, భారాన్ని దించేలా, జీవితానికి కొత్త కొత్త అర్థం తెచ్చేలా ఉండాలి. అలా ఉండాలి నీ గమ్యం. గెలుపు అనేది నమ్మకం కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయమై ఉండాలి. ఆ నిర్ణయం గొప్పగా ఉండాలి అని నువ్వు గుర్తుపెట్టుకో. ఇందులో ఏ విషయం కూడా నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ తలరాత సైతం నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి అని మర్చిపోవద్దు. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.